హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని రెండవ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి రెండో భాగంలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని రెండవ భాగం. ఇందాకనే దామోదరం అంకుల్ వాళ్ళ అబ్బాయిని కోడల్ని అందరూ ఆశీర్వదించే కార్యక్రమం ఉంటుందని, ఆ తర్వాత భోజనాలని చెప్పారు. మనందరం ఒకచోట కూర్చుందాం రండి అంటూ సుమజ స్టేజ్కి ఎదురుగా అక్కడున్న కుర్చీల వైపు దారితీసింది. అందరూ ఆమెను వెంబడించి వెళ్ళి ఒక్కచోటే కూర్చున్నారు. నేనిక్కడికి వచ్చినప్పుడు దామోదరం గారే ఎదురొచ్చి పలకరించి ఏవో రకరకాల పోటీ కార్యక్రమాలు సరదాగా ఏర్పాటు చేశామని చెప్పి పిల్లలు మీరంతా తప్పకుండా పాల్గొనాలని చెప్పారు. వాళ్ళ అబ్బాయి పెళ్లితో పాటు ఈ తోటలో కట్టించిన 2 గెస్ట్ హౌస్లను గృహప్రవేశంలా ప్రారంభించే పని కూడా పెట్టుకున్నట్లున్నారు. బాగా దగ్గర వాళ్ళని, స్నేహితులు కొంతమందిని కుటుంబాలతోనూ పిలుస్తున్నానని చెప్పారు. పెళ్ళి ఎక్కడో జరగటం వలన ఇక్కడి వాళ్ళని ఇలా పిలిచి 2 రోజులు ఆతిథ్యం ఇస్తున్నారన్నమాట అంటూ అటూ ఇటూ చూసి వంశీ, ఏర్పాట్లన్నీ బాగా ఘనంగా చేశారు కదూ అన్నాడు పక్కనే కూర్చున్న సుమజతో. అవునన్నట్లు తల ఊపింది. ఇంతలో స్టేజ్ మీదకు వచ్చిన వధూవరులు సింహాసనాల్లాంటి కుర్చీలపై కూర్చున్నారు. పెళ్ళికొడుకు పెద్ద తమ్ముడు వచ్చి తన్ను పరిచయం చేసుకుని పెద్దలంతా వచ్చి అక్షంతలతో వధూవరులని ఆశీర్వదించమని కోరాడు. తర్వాత ఒక చిన్న విన్నపం అంటూ చెప్పాడు. శుభాకాంక్షలు తెలియచేయాలనుకున్న యువతి యువకులు మీకు ఇవ్వబడిన కాగితాలపై రాసివ్వండి. మీ పేరును క్రింద రాయడం మాత్రం మర్చిపోకండి అంటూ చిన్నగా నవ్వి మళ్ళీ చెప్పాడు. చీటీలను మీ దగ్గరకు తీసుకొచ్చిన టిన్లో వేయండి. మామూలుగా శుభాకాంక్షల్ని మాత్రమే కాకుండా కొంచెం వినూత్నంగా తెలియచేసిన వారికి ఓ బహుమతి కూడా ఉంటుంది. సాయంకాలం జరిగే కార్యక్రమాల వివరాలను మా ఇంకో తమ్ముడు శేఖర్ చెప్తాడు అంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. వెంటనే శేఖర్ అనబడే యువకుడు వచ్చాడు. సాయంకాలం అందరికీ నవ్వుల విందును ఇవ్వాలనుకునే అభిప్రాయంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పాడు. ఎవరైనా స్వంతంగా కానీ లేక తాము చదివినా గుర్తున్న ఏవైనా హాస్య సంభాషణలను ఒక్కరుగా వివరించడం లేదా ఇద్దరు కలిసి చెప్పడం స్టేజ్ మీదకు వచ్చి చేయాలని కోరాడు. అలాంటివి ఆలోచించుకుని నిర్ణయించుకోమని విన్నవిస్తున్నామని చెప్పాడు. తర్వాత పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి వధూవరులని అక్షింతలతో ఆశీర్వదించి వచ్చారు. కొంతమంది చిన్నవాళ్ళు తమకు ఇవ్వబడిన కాగితాలపై ఏదో రాసి ఒక చిన్న అబ్బాయి తమ వద్దకు పట్టుకొచ్చిన డబ్బాలో ఆ చీటీలను వేశారు. సాయంకాలం నిర్వహింపబడిన కార్యక్రమంలో చాలామందే ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరు పిల్లలు ఇద్దరెదురుగా వచ్చి జోక్స్ అభినయించి చూపారు. కొంతమంది భార్యాభర్తలు ఉత్సాహంగా ఆ స్టేజ్ మీదకు వచ్చి హాస్య సంభాషణలను చెప్పి అందరినీ నవ్వించారు. అలా ఓ 4-5 జంటలుగా వచ్చి జోక్స్ని అభినయించారు. అలా ఆ ప్రాంగణం అంతా నవ్వులతో మార్మోగింది. బహుమతి పొందిన జోక్స్ ఇలా ఉన్నాయి. ఒక పెద్ద ఆయన, ఒక చిన్న అబ్బాయి స్టేజ్ పైకి వచ్చారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. బాబు, నువ్వు సంగీత సామ్రాట్ సోమశేఖరం గారి మనవడువు కదూ, ప్రస్తుతం ఏం చేస్తున్నావు? చదువుకుంటూ సంగీత సాధన చేస్తున్నానండి. ఈ మధ్యనే మా తాతగారు నా పాట విని నగదు బహుమతినిచ్చారు. అవునా? పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారన్నమాట నిజమే. చాలా సంతోషం. కానీ ఆ డబ్బును బహుమతిగా ఇస్తూ తాతగారు ఒక మాట అన్నారు. అది మాత్రం నాకు అర్థం కాలేదండి. నేను ఇంట్లో ఉండగా ఎప్పుడూ పాడకు, నీకు పాడాలని కోరిక కలిగితే ఎవ్వరూ లేని మైదానంలోకి వెళ్ళి పాడు అన్నారండి. ఆ మాటలకు అర్థం ఏమిటంటారు? ఆ మాటలకు ఆ పెద్ద ఆయన తల పట్టుకున్నాడు. ఇక రెండవది. ఆ పిల్లవాడు అన్నాడు, ఈ మధ్య మా అమ్మ స్నేహితురాలు పుట్టినరోజు కార్యక్రమంలో నేను పాట పాడానండి. మా అమ్మ తన పక్కనున్న వాళ్ళందరితో ఎంత ఎక్కువ ఫీజు ఇచ్చి నాకు సంగీతం నేర్పిస్తుందో గొప్పగా వివరించింది. వింటున్న ఆవిడ తన పక్కనున్న ఆవిడను మా అమ్మకు చూపించి, ఈవిడ గొప్ప లాయరు, ఆ టీచర్ మీద కేసు వేసి మీకు ఆ ఫీజు తిరిగి వచ్చేటట్లుగా చూస్తుంది. ఆ టీచర్ అడ్రస్ చెప్పండి అని అడిగింది. ఆ మాటలు నాకు అర్థం కాలేదు, ఏమిటంటారు? ఆ మాటలకు ఆ పెద్ద ఆయన తెల్లమొహం వేశాడు. ఎక్కడో చదివిన ఈ జోక్స్కి చిన్న చిన్న మార్పులు చేసి ప్రదర్శించామని వాళ్ళు చెప్పడం జరిగింది. అందరినీ ఎక్కువగా నవ్వించిన ఈ జోక్స్ చెప్పిన వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి 2 ప్యాకెట్స్ బహుమతులుగా అందించారు. అలాగే ఇంకొకటి, ఒకరు మా ఇంటి వాచ్మెన్ చాలా మంచివాడు, ఇంటిని తన కంటికి రెప్పలా కాచుకుని చూసుకుంటాడు అని చెప్పగానే ఇంకొకతను,
వాచ్మెన్ మీ ఊరువాడా, బాగా తెలిసినవాడా అని అడిగిన దానికి జవాబుగా మొదటి వ్యక్తి, అవును, అతను మునుపు ఈ ఇంటికి యజమాని అని జవాబు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కువగా నవ్వించిన జోక్స్లో రెండో దానిగా నిర్ణయించబడింది. ఈ జోక్ చెప్పిన వాళ్ళని పిలిచి వాళ్ళకి అలాగే ప్యాకెట్స్ ఇచ్చారు. తర్వాత దామోదరం గారు స్టేజ్ మీదకు వచ్చి అక్కడ కూర్చున్న అందరినీ ఉద్దేశించి 4 మాటలు చెప్పారు. నా స్వంతంగా ఈ 4 మాటల్ని చెప్పబోవడం లేదు. ఎక్కడో ఎప్పుడో చదివినా నాకు గుర్తున్న మాటల్ని చెప్తాను. నవ్వు అనేది మన మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ఆందోళనను తగ్గిస్తుందట. నవ్వినప్పుడు మంచి ఎండార్ఫిన్లు ఉత్పత్తి అయ్యి మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. నవ్వు శరీరం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందట. ఒత్తిడి దూరం అయ్యి బీపీ కంట్రోల్లోకి వస్తుందట. ఇవన్నీ సర్వేలు చేసి పెద్దలు నిర్ధారించిన నిజాలే. అందుకే ఈరోజు సాయంకాలం మీకు ఈ నవ్వుల విందును ఏర్పాటు చేసి మిమ్మల్ని భాగస్వాముల్ని చేయగలిగాం. ఇలా వీలైనప్పుడంతా జోక్స్ చెప్పుకుంటూ హాయిగా నవ్వుకుంటూ కాలక్షేపం చేసేద్దాం. ఇంకొక మాట, నేను అసలు ఈ పూట మా అబ్బాయి వివాహం జరిగిన సందర్భంగా ఇలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మందును ఏర్పాటు చేయాలనుకున్నాను. అయితే మా పిల్లలు విచిత్రంగా వ్యతిరేకించారు. ఈ మధ్య ఒకరు మందులేని విందు అనే నినాదాన్ని వ్యాపింపచేసే అభిప్రాయంతో ఒక సంస్థను ఏర్పాటు చేసి తమ అనుభవాలను కొన్ని చెప్పి సభ్యులుగా చేర్పిస్తున్నారట. మా 2 అబ్బాయిలు వారి మాటలు సలహాలు నచ్చి ఆ నినాద వ్యాప్తికి సహకరిస్తామని సంతకాలు చేయడం జరిగిందని నాకు చెప్పారు. పిల్లలు వాళ్లే ఈ మందు అలవాటుకు స్వస్తి చెప్పే పనికి పూనుకుంటే మంచి అలవాటును నేనెలా కాదని అనగలను. అందుకే ప్రత్యామ్నాయంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేశాను. అందువల్ల కొందరు బంధుమిత్రుల్ని నిరాశకు గురిచేయాల్సి వచ్చింది. అందుకు నన్ను మన్నించమని కోరుతున్నాను. ఈ మాటలు చెప్తుండగానే స్టేజ్ మీదకి వచ్చిన ఒకరు దామోదరం గారి భుజంపై చేయి వేసి, నేను ఓ 2 మాటలు చెప్తాను అన్నారు. మందు విందుకు బదులుగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మిత్రుడు దామోదరాన్ని అభినందిస్తున్నాను. మా పిల్లల పెళ్ళిళ్ళు నిశ్చయమయ్యాయి. నేను దామోదరం చూపించిన ఈ దారిలోనే నడవాలని ఇప్పుడే నిర్ణయించుకున్నాను. కొత్త దురలవాట్లకు స్వస్తి చెప్పి మంచికి స్వాగతం చెప్దాం. మంచి అలవాటుని ప్రోత్సహించాలి మనమందరం అని నా అభిప్రాయం. ఇంకా చెప్పాలంటే ఇలా మనందరినీ కుటుంబాలతో ఆహ్వానించి ఓ 2 రోజులు అందరం కలిసి ఆనందంగా గడిపే అవకాశం కల్పించినందుకు, ఇలాంటి మంచి కార్యక్రమాలతో అలరించినందుకు దామోదరానికి అతని పిల్లలకి మనమే ధన్యవాదాలు చెప్పాలి. ఈ మాట చెప్పటానికే నేను ఈ స్టేజ్ మీదకి వచ్చాను అని చెప్పారు. అందరూ కరతాళ ధ్వనులతో తమ ఆమోదాన్ని ఆనందాన్ని తెలియచేశారు. తర్వాత ఇంకొక అతను స్టేజ్ మీదకు వచ్చి, ఇక ఉదయం వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేసిన వాటిలో వినూత్నమైనది బాగున్నదని నిర్ణయించిన దానిలో ఓ విచిత్రం ఉంది. 2 తెలియచేసిన శుభాకాంక్షలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయి. మరి ఆ 2 ఒకే కుటుంబానికి చెందినవారో లేక పక్కపక్కనే కూర్చుని కలిసి రాశారో మాత్రం అర్థం కాలేదు. వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాను. ముందుగా వాళ్ళు రాసిన వాక్యాలు ఏమిటో చదువుతాను అంటూ అతను ఆ వాక్యాల్ని పైకి చదివాడు కాగితం చూస్తూ. ప్రేమానురాగాల పారిజాతాలు పరిమళించాలి నిత్యము మీ జీవిత వనంలో. ముద్దు మురిపాల మణిమాణిక్యాలు దివ్వెలుగా నిలవాలి సదా మీ జీవన యానంలో అని చదివాక, ఇప్పుడు పేర్లు చెప్తాను అంటూ వంశీకృష్ణ, సుమజ అన్నాడు. అప్రయత్నంగా వాళ్ళిద్దరూ లేచి నిలబడ్డారు. సుమజ వంశీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇది ఎలా జరిగింది? నేను రాస్తున్నది మీరు చూసారా అంది. సరిగ్గా ఇదే మాట నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నా. ఒకేలాంటి వాక్యాలు ఎలా రాయగలం అన్నాడు ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి. వాళ్ళ వాదాన్ని అర్థం చేసుకున్న స్టేజ్ మీద ఉన్న అతను, అయితే మీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాదా అని అడగగానే కాదన్నట్లు ఇద్దరూ తలలు అడ్డంగా ఊపారు. అయితే ఏదో జరిగింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని రాశారు కాబోలు. ఎవరో ఒకరు వచ్చి ఇది తీసుకోండి అన్నాడు ప్యాకెట్ను పట్టుకుని చిరునవ్వుతో. మళ్ళీ ఇద్దరూ మీరే తీసుకోండి మీరే అంటూ అనుకోవటం విని అతను, పర్వాలేదు, ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళండి. కొన్నాళ్ళు ఒకరి దగ్గర మరికొన్నాళ్ళు ఇంకొక దగ్గర ఉంచుకుంటారో ఏం చేస్తారో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవచ్చు. ఇదేదో బొమ్మలాగే అనిపిస్తుంది అంటూ అతను వివరణ కూడా ఇచ్చేసరికి వంశీ వెళ్ళి తీసుకున్నాడు.
మీ గువ్వల జంట ఒకరికొకరు తోడుగా నిలిచి అందరికీ ఆదర్శంగా నిలవాలి అని రాసి ఉన్న చీటీ చదివి ఇంకొకతని పేరు పిలిచి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళల్లో రెండో బహుమతిగా అందించటము జరిగింది. ఒక అబ్బాయి వెళ్ళి చిరునవ్వుతో వారిచ్చిన ప్యాకెట్ను అందుకుని వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. స్వంతంగా జోక్స్ ఎవరూ చెప్పలేదు కాబట్టి ఆ కేటగిరీని రద్దు చేస్తున్నట్లుగా స్టేజ్ పైన ఉన్నతను చెప్పారు. ప్యాకెట్ విప్పుతున్న అతని వైపు చూస్తూ సుమజ అడిగింది, మీరు మీ పేరు వంశీమోహన్ అని ఇందాక చెప్పారుగా, ఇప్పుడు వాళ్ళు మీ పేరును వంశీకృష్ణ అన్నారేమిటి? వంశీ చిన్నగా నవ్వి, పేపర్పై అదే రాశాను కాబట్టి అన్నాడు. అదే ఎందుకు అని అడుగుతున్నా, లేకపోతే మీ పేరు అదే అయినా మీరు అబద్ధం చెప్పారా? ఎందుకో గాని మీరు అన్నట్లుగా నా పేరును కృష్ణగానే మార్చేసుకుందామనిపించింది అంటూ వంశీ చిన్నగా నవ్వాడు. అదేమిటి, ఎందుకలా? కొంచెం ఆశ్చర్యంగా చూసింది. అవును, ఎందుకలా? అతను తన్నే తిరిగి ఆ మాట అడుగుతుంటే సుమజ అతని వైపు చురుగ్గా చూసింది. అదేంటి, మీరెందుకు చేశారో నన్నే అడగటం ఏమిటి? మీరు కదా జవాబు చెప్పాల్సింది. నిజమే గాని అతను నిట్టూర్చాడు. నా మనసులోని మాటలు మీకే బాగా తెలుస్తున్నాయి కదా అని మిమ్మల్ని అడిగాను. చూడండి, నేను రాసిందే సరిగ్గా మీరెలా రాయగలిగారు? అంటే నా మనసులోకి మీరు వచ్చేశారన్నమాట, అంతేగా? అతను చిరునవ్వు చిందించేసరికి సుమజకు కొంచెం కోపం వచ్చింది. మీరు చెప్పింది చాలా అసహజంగా ఉంది. ఇది ఎలా జరిగిందో, నేను రాసిందే మీరెలా రాయగలిగారో నా ఊహకు అందటం లేదు అందే ఆలోచనగా మొహం పెట్టి. ఇంతలో వాళ్ళకి కొంచెం దూరంగా నిలబడిన అతను మోహనా అంటూ పిలవగానే వంశీ వెంటనే లేచి నిలబడి, ఏమిటి మావయ్య అంటూ అతని దగ్గరకు వెళ్ళాడు. ముకుందరావు సుమజ వైపు ఒక్క క్షణం పరిశీలనగా చూసి స్వరం బాగా తగ్గించి మెల్లగా అన్నాడు, అమ్మాయి చాలా బాగుంది, వివరాలు అడ్రస్సు కనుక్కో. ఎందుకు అని మళ్ళీ అన్నాడు. నువ్వేమో నన్ను ఒక్కడిని వదిలి నీ ఫ్రెండ్స్తో నీ కాలక్షేపం నువ్వు చూసుకున్నావు. ఈ అమ్మాయి తన ఫ్రెండ్స్ నాతో పరిచయం చేసుకుని కొంచెం కాలక్షేపంగా తోడుగా ఉన్నారు. ఈ 2 రోజుల తర్వాత ఎవరికి ఎవరమో అడ్రస్సు వగైరాలన్నీ మనకెందుకు? ఆయన గుంభనంగా చిన్నగా నవ్వాడు. నువ్వు అమాయకుడిలా మాట్లాడుతున్నావు, నిజమేనని నమ్మమంటావా? నువ్వు ఎవర్రా అతను చదివి మధుర భావనలంటూ ఊహల్లో ఊరేగేవో ఆ అమ్మాయే నీకు ఇక్కడ పరిచయం కావడం చాలా చిత్రంగా ఉంది కదూ. ఇందాక స్టేజ్ మీద నుండి వాళ్ళు సుమజ అని పేరు చదవగానే నాకు అర్థమైపోయింది. అందరూ తన్ని మజా అని పిలుస్తారేమో, అందుకే మామిడి పండు బొమ్మ వేసుంటుంది అని. ముకుందరావు మాటలు పూర్తి కాకముందే, మావయ్య నువ్వు భలే కనిపెట్టేశావే, నేను ఇలా ఆలోచించలేకపోయాను ఎందుకో అంటూ ఆయన చేయి పట్టుకుని హుషారుగా ఊపేశాడు. ఆయన అటూ ఇటూ చూస్తూ చేయి విడిపించుకుంటూ చిరునవ్వుతో, సర్లేరా, నీకు తెలుసుంటుందనుకున్నా, మరి ఇద్దరూ ఒకేలా రాయగలగటానికి కారణం ఇదేగా అన్నాడు. ఎలా అని ఆలోచిస్తున్నానే గాని ఇది విషయం అని ఊహించలేదు మావయ్య, ఇప్పుడు అర్థమైపోయింది అన్నాడు ఆనందంగా మొహం ఇంత చేసుకుని. సర్లే అయితే నేను చెప్పిన పని మీద ఉండు అన్నాడు ఆయన చిరునవ్వుతో. వంశీ చిన్నగా నవ్వేశాడు. ముకుందరావు అటు వెళ్తే వంశీ మళ్ళీ తన కుర్చీ దగ్గరకు తిరిగి వచ్చాడు. కుర్చీలో పెట్టిన ప్యాకెట్ను చేతిలో తీసుకుని కూర్చుంటుంటే సుమజ, ఆయనెవరు అని అడిగింది. మా మావయ్య, దామోదరం గారికి మా నాన్నలాగే ఆయన స్నేహితుడే. నాన్న ఆ మధ్య చనిపోతే అమ్మకి ఇక్కడికి రావటం ఇష్టం లేనందువల్ల నేను ఒక్కడనే రావటానికి నాకు మనస్కరించలేదు. మా అమ్మ మావయ్య నన్ను ఒప్పించి పంపించారు. ఇక్కడెవరూ నాకు పరిచయం లేదని నేను సాకు చెప్తే మావయ్య తన తోడుగా ఉంటానంటూ నా అభ్యంతరాన్ని కొట్టేశాడు. వచ్చినందువల్లనే మీ పరిచయం కలిగింది, బాగుంది అన్నాడు వంశీ వివరాలన్నీ చెప్తూ. అయితే ఒక విషయంలో నా సందేహం తీరిపోయింది. మీ పూర్తి పేరు వంశీ మోహనే అని నిర్ధారణ అయింది. మీ మావయ్య మిమ్మల్ని మోహన్ అని పిలిచారు కదా, వంశీకృష్ణ అని కాగితం మీద పొరపాటునే రాసి ఉంటారు, అంతేగా? సుమ మాటలకి వంశీ తల అడ్డంగా ఊపుతూ, పొరపాటును కాదులేండి, చెప్పానుగా, కావాలనే రాశాను అన్నాడు. తర్వాత ప్యాకెట్ను పూర్తిగా విప్పుతూ, ఇది మన ఇద్దరికీ అని ఇచ్చారు, మీరు అసలు తాకనైనా లేదు అంటూ ఆ ప్యాకెట్లోని విగ్రహాన్ని సుమజకు అందించాడు. అబ్బా, ఎంత బాగుందో ఈ బొమ్మ, కృష్ణ విగ్రహం చాలా అందంగా ఉంది అంది సుమజ ఇష్టంగా చూస్తూ. అక్కడున్న అమ్మాయిలు కూడా అవును, కృష్ణుడు చాలా ముద్దొస్తున్నాడు అన్నారు. ఆ పాలరాతి కృష్ణ విగ్రహాన్ని సుమజ అతని చేతికి తిరిగి ఇచ్చేయబోతుంటే చేయి అడ్డం పెట్టి, అది మీ దగ్గరే ఉండనివ్వండి, వాళ్ళు అదే చెప్పారు కదా అన్నాడు. సుమజ, కానీ
అంటూ అతని వైపు ఒక క్షణం సందేహంగా చూసి చెప్పింది. మళ్ళీ ఎప్పుడు ఎలా మీకు అందచేయాలి? అదంతా ఎందుకు కానీ మీ దగ్గరే ఉంచండి. బహుమతిని కూడా మీ పేరుకు తగ్గట్టుగా సెలెక్ట్ చేశారు. సుమజతో పాటు అతను చిరునవ్వు నవ్వాడు. మీ దగ్గర ఉండటమే సరి అయింది. ఎందుకో ఏమిటో మీకు తర్వాత చెప్తాను. ఏ ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు? చెప్పచ్చు, మళ్ళీ కలిసినప్పుడు చెప్దామని అంతే. మీకున్నట్లు మళ్ళీ కలుస్తానో లేదోననే సందేహం నాకు లేదు. తప్పక కలుస్తామనే నమ్మకం ఉంది. అంత ఖచ్చితంగా చెప్పిన అతని వైపు నిశితంగా చూసిన సుమజ మౌనం వహించి ఊరుకుంది. ఇంతటితో మధుర భావన 2వ భాగం సమాప్తం. వచ్చే వారం 3వ భాగంతో కలుద్దాం.